అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. చెప్పు బావా, ఏం జరిగింది అని అడిగింది. నిన్ను నా నుండి ఎవరో దూరం చేసినట్లు కలొచ్చింది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే వదిలేస్తావా అని అడిగాడు. అతని మాటలకి అయోమయంగా చూస్తూ నా ప్రాణం పోయినా వదిలిపెట్టను అనింది. మరి నిన్న ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అన్నాడు. మరి నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అన్నావు. ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నా, నన్ను నీ మాయలో పడేసుకున్నా, ఇప్పుడు పూర్తిగా పడేశావు. అయితే తప్పేంటి అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది. అతని మాటలు ఓ పట్టాన అర్థం కావట్లేదు. ఒకసారి ప్రేమ ఉన్నట్లు మాట్లాడతాడు, ఇంకోసారి దెప్పి పొడిచినట్లు మాట్లాడుతున్నాడు. అసలేం నమ్మాలి, ఎలా మాట్లాడాలి అని అలాగే చూస్తుంటే అర్థం కాలేదా అన్నాడు. నేను ఎవరి మాయలో లేను, నువ్వు వచ్చాక నీ మాయలో పడిపోయాను అంటుంటే అసలేం అర్థం కాకుండా చూసింది. ఏంటి అయినా అర్థం కాలేదా? టైం పడుతుంది అర్థం కావడానికి, కానీ ముద్దివ్వవెడస్కి అన్నాడు. హా అని గుడ్లు తెరిచింది. ఏంటి అలా చూస్తున్నావు, కమాన్ అన్నాడు ఆమెని మీదకి లాక్కుంటూ. మీరేంటి ఇంతకు ముందే తీసుకున్నారుగా, మళ్ళీ అడుగుతారే? అయినా నేనొక పెద్ద మాయగత్తెనే కదా, మిమ్మల్ని మాయలో పడేశాను. అలాంటి దానితో మీకు ముద్దులేంటి? అలాంటిదే కావాలి. అలాంటి మాయలు లేకపోతే లైఫ్ బోరింగ్గా ఉంటుందిగా. అయినా మాటల్లో పెట్టేసి టైం వేస్ట్ చేస్తావేంటి డస్కి? ఇస్తావా? నేనే తీసుకోనా? నేను తీసుకుంటే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు అనగానే చప్పున అతని పెదాలు మూసేసింది. బాబు పెదవులపై కార్నర్ స్మైల్ వస్తే నెక్స్ట్ సెకండ్లో ఆమె పెదాలకి బొక్క పడింది. నోట్లోకి రక్తం బుస్సున పొంగగానే నొప్పికి కొరకరా చూసింది అతన్ని. బాబుకేం ఫరక్ పడలేదు. ఆమె పెదవుల నుండి వచ్చే జ్యూస్ని అమాంతం లాగేసుకొని పెదాలు మండుతుంటే కోపంగా అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసింది. పెదాలు వేడి యుద్ధానికి సిద్ధమైనట్లు ఆమెను బెడ్ మీదకి టర్న్ చేసి ఆమె మీద చేరిపోయాడు. బెదురుగా చూస్తోంది. పాప చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా అతని నిగ్రహానికి పరీక్ష పెట్టినట్లుగా అనిపిస్తుంటే ఇంకో మాటకి తావివ్వకుండా ఆమె మెడవంపులో పెదాలు చేర్చి సరిగమలతో సయ్యాటని మొదలుపెట్టాడు. సున్నితమైన ప్లేస్లో అతని పెదాలు తగులుతుంటే మరింత పులకింతకి గురి చేస్తుంటే ఉక్కిరి బిక్కిరవుతోంది తనకి. ఎక్కడ కంట్రోల్ తప్పి మొన్నటిలా మాటలు అనిపించుకుంటానేమో అని అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తోంది. ఆమె అలా ప్రతిఘటిస్తుంటే అతనిలో ఉత్సాహం పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఆమె చేతులని బెడ్కి అదిమి ఆమె ఒంటి మీద ఉన్న మ్యాక్సీని భుజం మీద నుండి పక్కకి లాగి కసుక్కున కొరికాడు. అతను చేసే చర్యకి ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది. మెల్లమెల్లగా కిందకి జారుతున్న అతని పెదవుల సయ్యాటికి ఆమె గుండె ఆగనంటూ బుల్లెట్ ట్రైన్లా పరిగెడుతోంది. ఎగసి పడుతున్న గుండెలని అతని చేతులతో శాంతపరుస్తూ ఎత్తుల నుండి పల్లానికి లోతు కొలవడానికి అతని జిహ్వా పొడవు కూడా సరిపోలేదు. అతని చేసే చర్యకి ఆమె పరిస్థితి దారుణంగా మారింది. ఒంట్లో వేడిని చల్లార్చడానికి రూమ్లో ఏసీ కూడా సరిపోలేదు. ఆమె నోటి వెంట తమకపు మూలుగులు ఎంత ఆపుకోవాలని ట్రై చేసినా ఆమె వల్ల అవ్వలేదు. అలా తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే రాక్షసానందం పొందుతున్నాడు. తను ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాడుగా, ఇక వదులుతాడా? ఆమెలో తెలియని లోతులని కూడా పరిచయం చేసుకుంటూ ఆమె ఫీలింగ్స్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు. ఇంకో క్షణం ఆగిన ప్రాణం పోతుందేమో అన్నంత మోహం కమ్ముకుంది ఆమెలో. అతని భుజం మీద ఆపుకోలేని తమకంతో గోళ్ళని లోతుగా దింపింది. ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఒళ్ళంతా తిమ్మిరిగా మారింది. అసలే ప్రెగ్నెంట్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో బాబు చేష్టలకి ఇంకా ఆమె ఒళ్ళంతా తమకంతో నిండిపోయింది. ఎగసి పడుతున్న ఆమె అందాలు అతనికి అర్థమయ్యి దగ్గరికి వచ్చి నిద్రొస్తోంది డస్కి, ఆపేనా అన్నాడు. ఒక్కసారిగా ఆమెలో పౌరుషం పొడుచుకొచ్చి అలాంటప్పుడు ఎందుకు టచ్ చేశావు? ఇలా వదిలేస్తాను అంటే ఇక్కడే చంపేయి, భరించలేకపోతున్నాన్రా అంటూ అరిచింది. అతని జుట్టులాగి భుజం మీద కొరుకుతూ ఆమె పంటిగాట్లకి ఇంకో సెకండ్ కూడా ఆగలేదు. ఆమెనలా ఊరించి ఉడికిస్తుంటే చెప్పలేని ఆనందం పొందుతున్నాడు అతను. ఇక అతని ప్రేమలో తడిపి ముద్ద చేశాడు. అతను ఎంత కరిగినా ఇంతకు ముందులా తనివి తీరట్లేదు. అతనికి పతిచ్చే తీయటి బాధని మనస్ఫూర్తిగా అనుభవిస్తోంది. అసలు ఇదంతా ప్రేమ ఎక్కడ దాచుకున్నాడు ఇన్నాళ్ళు?
అనిపించింది ఆ క్షణం. అతను చూపించే ప్రేమకి మరిచిపోయింది దక్షిత. స్వర్గం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అని ఇప్పుడు ఆమెకు బోధపడుతుంటే, మోక్షం దొరికితేనే స్వర్గానికి వెళ్ళినట్లు కాదు, భర్త దగ్గర ప్రేమ అనే మోక్షం లభిస్తే భర్తే స్వర్గసుఖాలలో ముంచుతాడనిపించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రేమ గొడవలు, ద్వేషాలు, కోపాలు ఇవన్నింటిలో ఏమర్థమైంది అంటే, ఒకరిని కావాలి అనుకుంటే ఇలాంటి ప్రేమ, ద్వేషం అసహ్యమైన భరించగలిగే శక్తి వస్తుందని. మొన్నటి వరకు తన అత్తని బావని కలపాలి అని ఎన్ని అవమానాలైనా భరించింది, కానీ ఆమె కోసం ఎప్పుడూ అలా ఆలోచించలేదు. మొన్నటి వరకు కేవలం అత్త కోసం మాత్రమే బావతో ఫైట్ చేశానా? బావ నాకు దగ్గరయ్యాక ఎందుకు గొడవ పడ్డాను? ప్రేమలో ఉన్న లౌక్యం తెలియలేదా అని మనసుకు ఆలోచన రాగానే తెలియకుండానే కన్నీళ్లు జారిపోయాయి. అందుకే పూర్తిగా నమ్మలేకపోయాను. నమ్మకం ఉన్న చోట అనుమానానికి తావిక్కడిది. అంటే అనుమానంలో కూడా ప్రేమ ఉంటుంది. నా అనుకున్న వాళ్ళని మాత్రమే అనుమానిస్తాం, వేరే వాళ్ళతో మనకి అవసరం లేదుగా. ఆమె ఆలోచనలో ఆముండగా ఏ ఆచ్ఛాదనం లేని తన గుండెలపై కసుక్కున కొరికి డస్కీ అంటూ మత్తుగా పిలిచాడు. అతని పంటిగాంటుకి అరిచి గుడ్లు పెద్దవి చేసి చూసింది. నాదొక కోరిక ఉందే అన్నాడు. కొరికినందుకు గుర్రుగా చూస్తూ ఏంటన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టింది. నౌ ఇట్స్ యువర్ టర్న్ అన్నాడు కన్ను కొట్టి. హా అని నోరు తెరిచింది. ఏంటలా చూస్తున్నావు, కమాన్ అంటూ అతను కింద చేరి ఆమెను అతని మీదకి చేర్చుకున్నాడు. నోనో అంటూ గుడ్లు పెద్దవి చేసి పొట్ట చూపించింది. ఐ విల్ హ్యాండిల్ అంటూ పొట్టపై ప్రెజర్ లేకుండా చేతులపై బ్యానర్స్ చేస్తూ ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరో కొత్త శృంగార పాఠాలు ఆమెకు నేర్పించాడు. కొత్తగా నేర్చుకున్న పాఠాలు కూడా చాలా అందంగా కొత్త కొత్త అనుభూతులని ఇస్తుంటే అలసిపోయి ఆయాసంతో రొప్పుతున్న తనని కిందకి చేర్చి రథయాత్రని అందంగా ముగించాడు. ఇక అలసిన శరీరాలతో బెడ్ మీద ఒకరి కౌగిట్లో ఒకరు సేద తీరుతుంటే, డస్కీ ఇలా బాగుందే అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ. అతని గుండెల మీద పిడికిలతో గుద్దింది. ఆమె చెయ్యి పట్టి ఆపి, ఏ కాదా, నాకంటే నువ్వే బాగా అని ఇంకేదో అంటుంటే అతని నోటిపై చెయ్యి పెట్టి, ఛీ సిగ్గులేదు నీకు అని ఆమె ఫేస్ని అరచేతుల్లో దాచుకుంది. ఆమె సిగ్గు అతనికి ముద్దుగా అనిపిస్తుంటే ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇక ఇద్దరు ఆఫ్టర్నూన్ వరకు మెలకువ లేకుండా పడుకుండిపోయారు. ఇక ఈవినింగ్ 6కి హాల్లో సోఫాలో కూర్చున్నాడు దక్ష్. ఎందుకో చాలా రోజుల తర్వాత దక్షిత చేతితో కాఫీ తాగాలనిపించి దక్షిత చేతులతో చేసిన కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని డేట్స్ ఎప్పుడెప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకుంటూ. ఇక అప్పుడే లోపలికి వచ్చారు బాలాజీ, మధు. ఎవరో వచ్చినట్లు అనిపించి తలెత్తి చూసిన దక్షికి ఎదురుగా వాళ్ళిద్దరూ కనిపించగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు బాలాజీకి. హాల్లో సావిత్రి, సుహాసిని మాట్లాడుకుంటూ కనిపించడంతో వాళ్ళిద్దరికీ నమస్తే చేసింది మధు. నమస్తే పెట్టి తనని కూర్చోమని చెప్పారు. దక్షకి సీన్ అర్థమయ్యి సైలెంట్గా తన పని తను చేసుకున్నాడు. బాలాజీ ఫ్రెండ్ పక్కన వచ్చి కూర్చొని, ఏంట్రా ఈరోజు షూట్కి వెళ్ళలేదా అంటుంటే లేదని తల ఊపాడు. ఇక దక్షిత అందరికీ కాఫీ తీసుకురావడంతో, ఏంటి మా చెల్లితో ఈ మధ్యలో పని కూడా చేయిస్తున్నావా? ఇప్పుడు కూడా తనకి రెస్ట్ లేదా? తను రెస్ట్ తీసుకుంటే నాకు కాఫీ ఎవడిస్తాడ్రా, నీ బాబా, దాని బాబా అన్నాడు పొగరుగా. ఒక్కసారిగా నోరు తెరిచింది మధు. ఏంటి ఈయన చూడ్డానికి ఇంత స్మార్ట్గా ఉన్నాడు, అలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యం ఆమెలో. మధు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో ఎదురుగా ఉన్న హీరోని ఎప్పుడు మూవీలో చూడడమే తప్ప డైరెక్ట్గా చూడలేదు. మొదటిసారి కళ్ళ ముందు కనిపించగానే ఆమె అలాగే స్ట్రక్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడైతే మాట్లాడాడో నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. మా పెళ్లి మ్యాటర్ చెబితే ఇంకెలా రియాక్ట్ అవుతాడు అన్న టెన్షన్ పట్టుకుంది తనకి. దక్షిత పక్కనే ఉన్న మధుని చూసి బాలాజీకి సైగ చేసింది. చిన్నగా నవ్వాడు. అతని నవ్వులో ఆమెకు అర్థమైపోయింది. ఇక అందరూ కాఫీ తాగి మధుతో ముచ్చట్లలో మునిగారు. దక్ష్ అవసరం అక్కడ లేనట్లు అనిపించి అక్క నుండి వెళ్ళిపోతుంటే, రేయ్ నీతో మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతావేరా, నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు. అప్పటి వరకు దక్షితతో, సుహాసినితో మాట్లాడిన బాలాజీ ఇప్పుడు అక్క నుండి వెళ్ళిపోతుంటే మాట్లాడాలి అంటున్న అతన్ని షార్పుగా చూసి వచ్చి కూర్చున్నాడు. ఏంటో చెప్పు అన్నట్లు. మధు చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి తను
మధులిక, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాంరా అనగానే వియర్డ్గా చూశాడు. ఏంటో ఆలోచిస్తున్నావు, ఆర్ యూ క్రేజీ అన్నాడు. ఒక్కసారిగా అలా అంటున్న అతన్ని, ఇక్కడ నేనేం జోక్ చేశాన్రా, పెళ్ళి అనేది దట్స్ యువర్ పర్సనల్, నీకెవరిని చేసుకోవాలనిపిస్తే వాళ్ళని చేసుకో, నన్ను అడగడం దేనికి అని ఒకలాంటి చూపు విసిరి వెళ్ళిపోయాడు. కొరకొర చూస్తోంది మధు బాలాజీని. అసలు ఇలా మాట్లాడతాడనుకోలేదు బాలాజీ. పెళ్ళి అనేది అది వ్యక్తిగత విషయం. తన పెళ్ళిని దక్ష్ ఎందుకు డిసైడ్ చేస్తాడు? అదేంటంటే వాడు అలా వెళ్ళిపోతున్నాడు, మరి నువ్వేంటయ్యా వాడిని అలా అడుగుతున్నావు? అది కాదంటీ, నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది వాడు, అలాంటిది వాడిని కాకపోతే ఇంకెవరిని అడుగుతాను చెప్పండి అంటుంటే నవ్వి, నీకు వాడంటే అంత ప్రేమ కాబట్టి ఇద్దరి స్నేహం ఎలాంటి గొడవలు లేకుండా సాగిపోతుంది, అందుకే నా కొడుకు కూడా నువ్వంటే అంత ఇష్టం, నీ మంచితనంతో వాడి మనసు గెలుచుకున్నావు కాబట్టి నిన్ను ఒక దారిలో పెట్టాడు, అది నీ టాలెంట్ వల్లే పైకొచ్చావనుకో, కాస్త సపోర్టుగా నిలిచాడు, మరిప్పుడు నేనేం చేయాలంటే వాడు నా పెళ్ళికి ఒప్పుకున్నట్లా లేదా? అదేంటి బాలాజీ అలా మాట్లాడతావు? పెళ్ళి అనేది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం, వాడికి నచ్చకపోతే చేసుకోవా ఏంటి? లేదంటే చేసుకోను అనగానే నోరు తెరిచింది. నువ్వేం మాట్లాడుతున్నావు బాలాజీ? వాడికి నచ్చకపోతే నువ్వెందుకు పెళ్లి చేసుకోవు? అంతే ఆంటీ, నా లైఫ్లో ముందు వాడికి ఇంపార్టెన్స్ ఇస్తాను, అందుకే వాడి పర్మిషన్ కోసం వచ్చాను, నువ్వు అలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా హాయిగా పెళ్లి చేసుకో, నీ పెళ్ళికి అన్ని పనులు చేసే బాధ్యత మాది, జీవితంలో జరిగే ఒకే ఒక్క వేడుక ఘనంగా చేసుకోవాలి, నువ్వేం బాధపడకు అంటుంటే అతని కళ్ళు మెరిసి వెళ్ళి సుహాసిని ఆశీర్వాదం తీసుకున్నారిద్దరు. ఇక దక్షిత వాళ్ళిద్దరి నోర్లని తీపి చేసింది. మీరు ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నయ్య, ముందు పంతులు గారిని పిలిచి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిద్దాం. ఇంకా వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదురా, ముందు నా ఫ్రెండ్ ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను అనగానే షాకింగ్గా చూస్తూ ఉంది దక్షిత. ఏంటన్నయ్య, ఇంకా వదిన వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదా? మరి వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాం, ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటాం అన్నాడు. ఎల్లీ గ్రేట్, తప్పకుండా ఒప్పుకుంటారు, మా అన్నయ్యకి ఏం తక్కువ కదా వదినా అంటుంటే చిన్నగా నవ్వింది మధు. కానీ దక్ష్ మీద మాత్రం కోపంగానే ఉంది. అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. బాలాజీ అంత వాల్యూ ఇచ్చి అతని ఒపీనియన్ అడుగుతుంటే అతనికేం పట్టనట్లు వెళ్ళిపోయాడని మధు ఫీలింగ్. కాకపోతే బాబు అరగంటని తెలీదుగా, వాడి బిహేవియరే అంతా. అన్నయ్య, ఈరోజు డిన్నర్ ఇక్కడే అంటుంటే అమ్మో వద్దు, నేను వెళ్ళిపోతున్నాను, మా డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనింది మధు టెన్షన్గా. తను అలా చెబుతుంటే అన్నయ్య, ముందు వదిన వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు, వాళ్ళని ఒప్పించాకే ముహూర్తాలు పెట్టుకుందాం అనింది దక్షిత. ఇక ఓకేరా మేము వెళ్తాం అంటుంటే ఓకే అన్నయ్య అనింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.